హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, కందగడ్డ ఇవన్నీ తినే ఉంటారు. కానీ ఆల్వారగడ్డ ఎప్పుడైనా తిన్నారా? ఈ ఆల్వారగడ్డ తినడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఆల్వారగడ్డని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 3 ఆల్వారగడ్డలు తీసుకొని 2 సైడ్స్ ఇలా కట్ చేసేసుకున్నాను. దుంపల్లో చాలా మట్టి ఉంటుంది. మీరు ఏ దుంపలతో కుకింగ్ చేసినా సరే దుంపలన్నీ ఇలా వాటర్లో వేసుకొని మినిమం 20 మినిట్స్ పాటైనా నానబెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత చేత్తో ఇలా దుంపల్ని రబ్ చేస్తూ క్లీన్ చేశారంటే దుంపల మీద ఉన్న మట్టి మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కాదు 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ దుంపల్ని నీట్గా వాష్ చేసుకోండి. ఈ ఆల్వారగడ్డని ఇంగ్లీష్లో కసావా అని, తెలుగులో కర్రపెండలం అంటారు. ఈ కర్రపెండలంకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కత్తితో ఇలా 2 సైడ్స్ ఘాట్లు పెట్టుకోండి. పెద్ద దుంప అయితే 3 ఘాట్లు పెట్టుకోండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే కుకింగ్ వీడియోస్లో మీకు ఏ వీడియో యూస్ఫుల్ అనిపించినా వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఈ ఆల్వారగడ్డని ఎప్పుడు ఇలాగే ఉడికించుకొని తింటాము. ఉడికించడం అంటే దుంపలన్నీ వేసేసి ఎక్కువ వాటర్ వేసేసి ఉడికించుకోకండి. స్టీమింగ్ బాస్కెట్ మీదైనా ఇడ్లీ ప్లేట్ మీదైనా దుంపల్ని స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలోకి 2.5 నుండి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఆల్వారగడ్డని ఇలా స్టీమింగ్ బాస్కెట్లో అయినా ఇడ్లీ ప్లేట్ మీదైనా పెట్టుకొని మూత పెట్టుకొని మినిమం 20 మినిట్స్ పాటైనా స్టీమ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తోటి మూత తీసి మనం పెట్టిన ఆల్వారగడ్డల్ని వేరొక సైడ్ టర్న్ చేసుకున్నారంటే అన్ని సైడ్లు గడ్డలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఎప్పుడు మాకు 20 మినిట్స్కే ఉడికిపోతాయి, కానీ ఈసారి ½ అన్ అవర్ టైం పట్టేసింది. ఫైనల్లీ నేను మీకు ఇక 30 మినిట్స్తో చూపిస్తున్నాను. ఆల్వారగడ్డలని బాగా ఉడికిపోయాయి. ఇంత టైం అని చెప్పాను కానీ గడ్డలు ఉడికించే ముందుగా మనం ఘాట్లు పెట్టాం కదా, పూర్తిగా ఉడికిపోయాక ఘాట్లన్నీ ఇలా మొత్తం ఓపెన్ అయిపోతాయి. లేదా మీరు నైఫ్ని పెట్టైనా చెక్ చేసుకోండి గడ్డ పూర్తిగా ఉడికిందా లేదా అని. మేమైతే ఈ ఆల్వారగడ్డల్ని ఇలాగే ప్లెయిన్గా తినేస్తాము. చాలా మందికి తెలిసిందకపోవచ్చు, కర్రపెండలంలో విటమిన్ సి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ కొంచెం చప్పగానే ఉంటుంది. ఇంకా ఈ ఆల్వారగడ్డ గురించి ఫుల్ డీటెయిల్స్ లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.